పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 అప్పుడు నీతిమంతులు ఎప్పుడట? అప్పుడు ఎప్పుడంటే సింహాసనం నుండి తీర్పు కలిగిన తర్వాత దేవుడు అంటే కుటుంబంలో వారిని పిలిచి భూమి మొదలుగా సృజించిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన ఈ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించమని చెప్పిన తర్వాత ఇరుపక్కల వారందరినీ పిలిచి మీకు అనాథుడితో వరకు మీ కొరకు సిద్ధమైన ఈ నిత్య నరకాగ్నిలో మీరు పాల్పొందాలని చెప్పిన తర్వాత మిగిలిన వారందరూ ఏమవుతున్నారు అంటే తండ్రి రాజ్యంలో, ఇక్కడ ఏ రాజ్యంలో? తండ్రి రాజ్యంలో నీతిమంతులు ఎలా ఉన్నారంటే సూర్యుని వలె. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉన్నాడు రాజ్యంలో? సూర్యుని వలె. మనుషులు భూమి నుండి అన్ని గ్రహాలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అన్ని గ్రహాలు వెళ్ళడానికి చంద్రమండలానికి కూడా వెళ్ళారు. హల్లెలూయా. ఇప్పటి వరకు వెళ్ళని గ్రహం ఉన్నది ఏంటంటే చెప్పాలా మీరు? సూర్యుని దగ్గరికి దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సూర్యుని చూడడానికి మన శక్తి చాలదు. సూర్యుని చూడడానికి ఏం చేయాలి? మనము ఏదో ఒక చేయని పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సూర్యుని చూడడానికి నీకు ఏదో ఒక సహాయం అవసరమైనది. నిన్ను కూడా చూడడానికి ఈ లోకంలో, ఈ ప్రాంతంలో, సంఘంలో ప్రజలకు నిన్ను చూడాలంటే మరి ఆత్మ సహాయం కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎలా వెళ్ళాలి అంటే సూర్యుని వలె. నువ్వు ఎలా ప్రకాశించాలంటే సూర్యుని వలె. నువ్వు ఎలా వెళ్ళాలంటే సూర్యుని వలె. నువ్వు ఎలా వెళ్ళాలంటే సూర్యుని వలె. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా సూర్యుని చూడడానికి ఏ మనుషులు ధైర్యం చేయలేదు. దేవుని స్తోత్రం. అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని మనం ఆపగలుగుతామా? ఆపగలుగుతామా? హల్లెలూయా. ఒక పాట ఉంటుంది. అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతి నా పగలితే మూర్ఖుడా. అరచేతిని అడ్డం పెట్టి అడ్డం మూర్ఖుడు ఏం చేస్తారట? నేను ఆపుతున్నాను అనుకుంటాడు కానీ వాళ్ళ వల్ల దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ శోధన, ఏ ఆటంకము నీకు రావాల్సిన ఆశీర్వాదము ఆపలేకుండా దేవుడుగా ప్రకాశమైన వెలుగు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని నింపుడుగాక. హల్లెలూయా. నువ్వు ఎందుకు అంటే నువ్వు తెలియాలి. ఎందుకంటే నువ్వు ప్రకాశించాలి. ఎందుకంటే నువ్వు అనేకమైన దేవుని శక్తి చేత నింపబడాలి. నువ్వు మామూలుగా ఉండకూడదు. హల్లెలూయా. నిన్ను చూసిన ప్రతి ఒక్కరు నిన్ను వచ్చిన ఆశీర్వాదం చేత వారు కూడా దేవుని దీవెనలాగా నువ్వు ప్రకాశిస్తూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ధనవంతుడు చూడండి, వాడు బ్రతుకున్న దినాలు కూడా దేవుని లక్ష్య పెట్టలేదు. దేవుడు వాక్యం విన్నాడా అంటే విన్నాడు. ఆయన లాజరు వింటున్నాడు, ధనవంతుడు వింటున్నాడు. ధనవంతుడికేమో ఎప్పుడో చూస్తాను, ఎప్పుడో ఉండలే, మా ముందైతే తింటాను తాగుతానే ఆలోచన తప్ప మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, నాకు ఒక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యంలో నేను సిద్ధపడాలని ఆలోచన లేదు వారికి. హల్లెలూయా. వారికి ఎప్పుడు ఆలోచన నేను తినాలి అంతే. హల్లెలూయా. వారికి ఎప్పుడు ఆలోచన ఏంటంటే నేను పని చేయాలి, తినాలి. ఇదే లోకం వారికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లాజరు మాత్రం దేవుని వాక్యమందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధానం కొరకు అంగలార్చి దేవుని సన్నిధానం కొరకు ప్రార్థన చేసి ఆయన ఎలా ఉండబోతున్నాడే తండ్రి రాజ్యంలో
నీతిమంతుడు సూర్యుని వలె ప్రకాశించినట్లుగా లాజరు కూడా ప్రకాశవంతమైన వెలుగు చేత నింపబడిన వాడై తేజలుతున్న వాడై దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకంలో కూడా మనుషులు ఎలా ఉన్నాడంటే మనకి ఏది అవసరం లేదు, ప్రొద్దుదాకా పనిచేయడం, చేసినంత తాగి పడుకోవడం కదా. ప్రొద్దుదాకా పనిచేయడం మంచిదే, చేసిందంతా తాగుతాడు, మనం తినేదో నాకైతే అర్థం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుడులారా, నీవు ఎలా ఉండాలంటే నీతిమంతుడిగా ఉండాలి. నీతిమంతుడు ఎలాగైతాడు? మరి నీతిమంతుడు ఎలాగైతాడు? ఎప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడతాం అంటే దేవుని నమ్మడం ద్వారా. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు నీతిమంతులం మనం? అబ్రహాము అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఎంతమంది అయితే దేవుని నమ్ముతున్నారో వారందరూ కూడా నీతిమంతులే. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుని నమ్మితే నువ్వు నీతిమంతురాలవే. నువ్వు దేవుని నమ్మితే నీతిమంతుడవే. నమ్మడం అంటే ఏ దేవుని కాదు, ఆయన చెప్పిన మాటలన్నీ కూడా నువ్వు పాటించగలిగినప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నం ఉన్నది, ప్లేట్ ఉన్నది, ఆ ప్లేట్లో భోజనం ఉన్నది. ఎప్పుడు నీ కడుపు నిండుతుంది? నువ్వు కలుపుకొని తిన్నప్పుడు కదా. దేవునికి స్తోత్రం. దేవుడు ఉన్నాడు, ఆయన సన్నిధానం ఉన్నది, ఆయన ఆశీర్వాదం ఉన్నాయి, ఆయన దీవులు ఉన్నాయి. ఎప్పుడు వస్తుంది నీ దగ్గరికి అంటే నువ్వు ఆయన దగ్గర వచ్చినప్పుడే కదా, ఆయన అడుగుకున్నప్పుడే కదా, ఆయన ప్రారంభమైనప్పుడే కదా, ఆయన ఎదుట అంగలార్చినప్పుడే కదా, ఆయన ఎదుట రోదన చేసినప్పుడే కదా, ఆయన ఎదుట నువ్వు ప్రతిభాకున్నప్పుడే కదా నిన్ను ఆయన చూసేది. అడగద్దే అమ్మాయినా అన్నం పెట్టదండి. ఇంకో విషయం తెలుసా, మనం చిన్నపిల్లలు చూడండి, ఎవరైనా ముందుకు మాట్లాడిన పిల్లలు చూడండి, వాడిని గెలికి మనం తెచ్చుకుంటాం కదా. ఎందుకు? వాడి మాటలు వినాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు మాట్లాడుతూ ఉంటే ఇంకా వినాలని ఆశ కలిగిస్తూ ఉంటే వాడిని కొడతాం, కొడతాం, ఏదో చేస్తూ ఉంటాం. వాడు మాట్లాడాలి అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకమందున్న తండ్రికి నీ మాటలు వినాలని, నా మాటలు వినాలని, నీ పాటలు వినాలని, నీ స్వరం వినాలని ఎంతో ఆశపడుతున్నాడు ఆయన. అందుకే అంటున్నాడు, నాకు మొరపెట్టుమా. హల్లెలూయా. నాకు మొరపెట్టుము. దేవునికి స్తోత్రం. ప్రేమ తిరుగుడులాగా నువ్వు నీతిమంతులుగా వెళ్ళగాలంటే, నీతిమంతురాలుగా నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు ప్రకాశవంతమైన వెలుగు చేత నువ్వు వెలిగించబడాలంటే, ఆ నీతి సూర్యుడైన ఆ వెలుగు చేత ఎప్పుడైతే నువ్వు నింపబడతావో నీవు కూడా సూర్యుని వలె ప్రకాశిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుడు ఎలా అవుతాడు మరి? నీతిమంతుడు ఎలా అవుతాడు మరి? నమ్ముడు ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణలో ఎట్లా వస్తుంది? విశ్వాసం ఉంచడం ద్వారా. అర్థమైందా? విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ వస్తుంది. దేవుని నమ్మడం ద్వారా నీతి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, న్యాయపరుల గ్రంథము 5వ అధ్యాయం 31వ వచనం. త్వరగా న్యాయపరులు 5వ అధ్యాయం 31వ వచనం. బలముతో ఉదయించు సూర్యుని వలె ఉండు. దేవునికి స్తోత్రం. ఎవరంట చెప్పాలి? ఎవరంట? నన్ను ప్రేమించేవారు ఎందరో ఉన్నారు, అంతవరకు నాతో ఉండరు. నన్ను ప్రేమించేవారు ఎందరో ఉన్నారు, అంతవరకు
ఉండరు. ఎంతవరకు ఉండరు. ఎవరు మనతోని రానండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒంటరి పోరాటంలో ఒంటరిగా వేడిచిన దినాలు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఎవరు లాగా, ఎవరు ఆదరించగా, ఎవరు ఉదార్చగా ఏడ్చిన దినాలు ఎన్నో ఉన్నాయి మనకు. అప్పుడు దేవుడు అన్నాడు, బిడ్డా, లోకమంతయు నిన్ను పిలిచిన, లోకమంతయు నన్ను విడిచిన, నీవుండి వేరు చేయవు ప్రభువా, నీవుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎప్పుడట వాక్యం ఏమిటి? ఆయనను ప్రేమించువారు. ఎవరిని ప్రేమించువారు? దేవుని ప్రేమించువారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మాయి చూడండి, చూడండి 10 నిమిషాలు. ఎవరు ప్రేమించేవారు? దేవుని ప్రేమించేవారు. దేవుని స్తోత్రం. ప్రేమించేవారు అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదాన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. నమున్నంత వరకు కైలే వరకు ఎంతునాదా ప్రేమించేదాన్ని. ఎవరిని ప్రేమించను ప్రభు? ఈ లోకాన్ని ప్రేమించను, నా బంధువులను ప్రేమించను, నా ఆస్తిని ప్రేమించను, నా అందాన్ని ప్రేమించను, నా శరీరాన్ని ప్రేమించను. నేను ఎవరైనా ప్రేమిస్తానన్న ఒక ఏదైతే ఉంటుందో అది మాత్రం నేను స్తోత్రం. నాకు ఇంకేమి అవసరం లేదు బ్రహ్మ. ఒకవేళ ఏదైనా ఉన్నదంటే అది నీకు ఇచ్చిందే బ్రహ్మ. అదే స్తోత్రం. నాకంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే ప్రభువా. హల్లెలూయా. ఒకవేళ వచ్చింది ఎవరంటే అది నీకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనను ప్రేమించేవారు, ఆయన వాక్యాన్ని ప్రేమించేవారు, ఆయన సన్నిధిని ప్రేమించేవారు, తన ఒక ప్రకాశమైన ఆ వెలుగు చేత నింపబడిన వారు, లేకపోతే దాని యొక్క ఆజ్ఞలను అనుసరించేవారు, లేకపోతే దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్న వారు, దేవుని వాక్యానుసారంగా ఎవరైతే సిద్ధపడుతున్న వారు, హల్లెలూయా, ఎలా ఉందంట? బలముగా ప్రకాశించుచున్న సూర్యుని వలె. వాళ్ళు ఏం చేస్తారట? తేజలుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం రాబడిన రీతిగా ఆయనను ప్రేమించినట్లయితే నువ్వు ఎలా ఉంటావట? బలముగా ప్రకాశించుచున్న సూర్య ప్రకాశము వలె. దేవుని స్తోత్రం. సూర్య కాంతి వచ్చినప్పుడు అడవిలో కానీ మన ఇళ్లలో కానీ మన ఇళ్ళ మీద నుండి ఎక్కడ పోతున్నాడు? అది ఎక్కడ పోతుంది? అది భూమి మీద పడుతుంది. దేవుని స్తోత్రం. ఆ తూర్పు దిక్కు ఎందుకు దర్వాజా పెడతారు మీకు తెలుసా? గుమ్మాలకి పెడతారో తెలుసా? అది దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నీ గృహంలో నీ ప్రార్థనని నీడ పడుతుందో నీ కుటుంబానికి ఆరోగ్యకరం. దేవునికి స్తోత్రం. ఎందుకు నేను సూర్యుడితో కూర్చోడంటే సూర్యకిరణాలు ఇంత పడితే ఎంత మంచిదో నీ ప్రార్థన కిరణాలు ఇంత పడితే దానికంటే క్షేమం. హల్లెలూయా. ఎప్పటికప్పుడు నువ్వు ప్రకాశిస్తూ ఉండాలి. దేవుని వాక్యం రాబడి ఏమనట? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. నీవు ఎలా ఉండాలంట? మండుతుండాలి. మనం పాడాలి. దేవుని స్తోత్రం. మండించు
నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. మనం ఏం చేయాలా? నేనైతే ఏమంటాను ప్రభువా, ఆది అపోస్తులను చూసి ఏ వ్యతిరేకత, ఏ శోధన వారి ఎదుట నిలబడలేదు ప్రభువా. నేను కూడా అదే అభిషేకంతో మండుతూ ప్రకాశించినట్లుగా అదే ఆత్మచేత నన్ను నింపు ప్రభువాన్ని ప్రార్థన. స్తోత్రం. మనం సేవ చేస్తే అందరూ వెళ్తున్నారు గోపుర, కానీ మనం వెళ్తే మనం నడవదండి. వారికి మనకి తేడా ఉండదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఉన్నట్టుగా మనం ఉంటే ప్రయోజనం లేదు. మనకు ఒక వెరైటీ ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను వాక్యం రాబడింది, భూమి తలకిందులు చేయగలిగిన వారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారా? ఎవరంట? భూమిని తలకిందులు చేయగలిగిన వారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారా? మనం ఎక్కడికైనా వెళ్తే ఏం చేయాలి తెలుసా? తలకిందులు చేయవారు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిస్థితులు మారిపోవాలా, ఇబ్బందులు మారిపోవాలా, ఎరుకులు మారిపోవాలా, కన్నీరు మారిపోవాలా, రోదన మారిపోవాలా, శ్రమ మారిపోవాలా. నిత్యము మన సన్నిధిలో, మన కుటుంబంలో, మన సంఘంలో నెమ్మదే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఉదయించే సూర్యుని వలె ఉండాలి. మనం ఎలా ఉండాలట? ఉదయించే సూర్యుని చూడండి ఎంత అందంగా ఉంటుందో కదా. చూస్తా ఉంటే చూడబోతుంది కదా. హల్లెలూయా. ఈ అన్యుల లోకంలో క్రీస్తు ప్రేమను బట్టి చూస్తున్న కొద్దీ అన్యులు నీ వైపు చూడగలగాలి. స్తోత్రం. అంత ప్రేమతో నింపబడాలి నీవు, అంత కనికరం చేత నింపబడాలి నీవు, అంత ఆదరించే గుణము చేత నింపబడాలి నీవు, అంత ఓదార్చే గుణము చేత నింపబడాలి నీవు. నిన్ను చూస్తే క్రీస్తును చూసిన ఒక ఫీలింగ్ అనాలి వాళ్ళకు. స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ ఇదేనేమో అన్నట్టుగా మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా ఉండాలి? క్రీస్తు అందుకే దేవుడు ఏమంటాడంటే, క్రీస్తు యేసునందు బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తు యేసును ధరించుకున్న వారని మీరు ఎరగరా? క్రీస్తు యేసు మీరు ధరించుకోవడం అంటే వేసుకోవడం. ఇప్పుడు నేను ఏ కలర్? ఈ కలర్, ఈ గ్రీన్ కలర్. నా కలర్ చెప్పదలదు. నేను ఎలా, ఏం షర్ట్ ఎలా కనబడుతుంది మీకు? ఎలా కనబడుతుంది? నా భార్య చెప్పింది క్రీమ్ కలర్ అని. మీకు ఎలా కనబడుతుంది చెప్పండి? క్రీమ్ కలర్ కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ యేసు ప్రభు మనం వేసుకుంటే యేసు ప్రభువే కనబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా క్రీస్తు ప్రేమనే నువ్వు చూపెట్టగలగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 3వ వచనం. పొగ ఆ పట్టణం అన్న కాడ ఒక కుటుంబం అని పెట్టండి. ఆ పట్టణం అన్న కాడ కుటుంబం అని పెట్టండి. చదవండి. పట్టణం అన్న కాడ కుటుంబం. ఎట్లా ఏమవుతుందంట? ఎప్పటి వరకు అంట? యుగ యుగములకు ఆ పొగ ఏం చేస్తుందట? పైకి లేస్తున్న. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ పట్టణము లేదా కుటుంబము లేకపోతే ఆ శబ్దము నుండి పొగ అనగా ధూపము, పొగ అనగా ప్రార్థన, పొగ అనగా దేవుని యొక్క సన్నిధానం. ఏం చేయబడుతున్నారు? ప్రతి క్షణం పైకి లేస్తున్న. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థననే పొగ, నీ ప్రార్థననే జీవితం, నీ ప్రార్థననే వ్యక్తిగత జీవితము, దేవుని జీవితము, దేవుని యొక్క సంఘములో పొగగా ధూపం
స్తోత్రం. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన లేని జీవితం వ్యర్థమే. కీర్తన గ్రంథంలో 11వ సంగీతం నేను చెప్తాను, మీరు చూడండి. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయలేదు. వారి నీతి పనికిరాదు, వారి ధర్మ కార్యం పనికిరాదు, వారి దశమభాగం పనికిరాదు, వారి సంఘము ప్రార్థన, వారి సంఘం వచ్చే క్రమం పనికిరాదు. ఎప్పుడు అంటే పునాది అనగా ప్రార్థన. ప్రార్థన జీవితం లేకపోతే మనకు దేవుడిని తెలుసుకోలేము, దేవుడిని ప్రార్థించలేము, దేవుడి సన్నిధానానికి చేరలేము. ఇప్పుడు రేషన్ కార్డు లేకుండా బియ్యం తీసుకొచ్చిన ఎవరు ఉన్నారా? ఏటీఎం కార్డు లేకుండా ఏటీఎం అంశం దగ్గర పోయి డబ్బులు తీసుకొచ్చిన ఎవరు ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. పేతురు, ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుతున్నాను, పాతాళ ద్వారం దాని ఎదుట దేవునికి స్తోత్రం. పేతురు ఒక 2 తాళంచేలు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. వెళ్ళి 2 తాళంచేలు ఇచ్చారు, విప్పడానికి బయట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 2 తాళంచేలు ఏంటంటే, ఒకటి కొత్త నిబంధన, రెండోది ప్రార్థన నిబంధన. ఈ రెండింటి ద్వారా ఏం చెప్పాలంటే సిద్ధపడగలగాలి. పెళ్లికి రన్ చేయడానికి 2 చీరలు ఉపయోగిస్తారు. ఒకటి ప్రధాన చీర, ఒకటి పెళ్లి చీర కదా. హల్లెలూయా. పెళ్లి చీర ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. పెళ్లి చీర అంటే దేవుని రాజ్యంలో ఒక మాట ఉంటుంది, ఏ కుమారుడా పెళ్లి వస్త్రం లేకుండా నువ్వు ఎలాగో వచ్చి. దేవునికి స్తోత్రం. మనకు పెళ్లి వస్త్రం కూడా ఎలాగ. హల్లెలూయా. ఒక వస్త్రం ఇచ్చాడు దేవుడు బాప్తిజం ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా మనకు రక్షణ వస్త్రం ఇచ్చాడు. ఆ రక్షణ వస్త్రం లేకుండా ఆ కుమారుని మన వధువు మన వరుడైన యేసు ప్రభుని మనము చేరలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పట్టణంలో ఉన్న పొగట దినదినం ఏం చేస్తున్నది? అది పైకి ఎగుతున్న. దేవునికి స్తోత్రం. చివరికి మాట నుంచి మనం గమనించుకుందాం. 97వ సంకీర్తన 10వ వచనం. 97వ సంకీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనము అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. హల్లెలూయా. ఎవరు కాపాడుతున్నాడు వాళ్ళని? ఎవరు కాపాడుతున్నాడ? యెహోవా కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నప్పుడు నా చిన్న వయసులో, అంటే దాదాపు సమేల్ అంత వయసు, మా నాన్నగారు ఏం చేస్తారంటే ఒక భూత వైద్యం తీసుకొచ్చి, ఒక్క 2 నిమిషాలు చెప్పి ముగిస్తే, ఎక్కువసేపు చెప్పను. ఒక భూత వైద్యం తీసుకొచ్చి ఇల్లంతా బాగు చేయించేవాడు. దేవునికి స్తోత్రం. నాకు ఇంకా గుర్తున్నది, వాడు మధ్యరాత్రి 12 గంటలకు వచ్చేది. దేవునికి స్తోత్రం. ఎన్ని గంటలకు వచ్చేది వాడు? మధ్యరాత్రి 12 గంటలకు వచ్చేది. వాడు ఇంట్లోకి వచ్చి ఒక 2-3 కిలోల బొమ్మ పిండి తీసి ఒక బొమ్మను తయారు చేసేది. ఒక బొమ్మను తయారు చేసి కొన్ని వెంట్రుకలు దానికి గుచ్చేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని మీద ఏం చేసేది వాడు అంటే, వేట పిల్లన లేకపోతే కోడి పిల్లన ఆ రక్తం దాని మీద బొమ్మ మీద పోసేది వాడు. దానికి చేతులకు కాళ్ళకు ఎముకలు గుచ్చి మా ఇంట్లో కరెక్ట్ సెంటర్లో చూసి ఆ బొమ్మను ఇక్కడ పాత పెట్టేవాడు వాడు. హల్లెలూయా. అయితే పాత పెట్టిన తర్వాత వాడు చేస్తున్న దాన్ని దాని పూజను బట్టి ఒక్కొక్కసారి కొన్ని వేస్తే మంట పెద్దగా వచ్చేది. దేవునికి స్తోత్రం. అప్పుడు భయపడేది నేనైతే. హల్లెలూయా. అమ్మో అనుకునేవాడు. దేవునికి స్తోత్రం. వాడు అన్నీ అయిపోయిన తర్వాత వాడు కొన్ని తాయితలు ఇచ్చేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? వాడు కొన్ని తాయితలు ఇచ్చేది. ఆ తాయిత వాడు నాకు తాడు ఉంటుంది కదా, ఈయన కడితే వాడిని అడిగా, మా నాన్న అనేవాడిని, నాన్న నాకు ఇక్కడ కట్టి నాన్న, నాకు ఇక్కడ కట్టి నాన్న అనేవాడిని.
మా నాన్న ఏం చేసేదంటే ఇక్కడ కట్టించే దేవునికి స్తోత్రం. అప్పుడు నాకు అనిపించేది 1000 ఏళ్ళలో బలం వచ్చింది అనిపించేది దేవునికి స్తోత్రం. అంత తాయితలు ఏం లేదు, కానీ నా విశ్వాసం ఏంటిది, ఇది ఉన్నది నాకేమి, అది దేవునికి స్తోత్రం. ఆయన మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు లేడండి. ఏ రోగం మనకు విరోధిగా నిలబడదండి, ఏ కష్టం మనకు ఎదురుగా నిలబడదండి, ఏ సముద్రం మనకు ఎదురుగా నిలబడదండి, ఏ కన్నీరు మనకు ఎదురుగా నిలబడదండి. కారణం ఏంటంటే సమస్తము ఆయన నోటి ద్వారా సృజించిన దేవుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది ఆగిపోంటే ఆగిపోతుంది. హల్లెలూయా. నీ నా ప్రార్థన ఎలా ఉండాలంటే ఏ వచ్చుకో ప్రార్థన చేస్తే ఏమైనా అంట సూర్యచంద్రులు. హల్లెలూయా. మనం ఏదైనా ప్రార్థన చేస్తే ఆగిపోతుందా? ఆగిపోతుందా? ఏమైనా ప్రార్థన చేస్తే ఒక చిన్న మాట చెప్తా, మీరు విసుకోవద్దు. మొన్న చిల్డ్రన్ పార్టీ చేశారు కదా, చిల్డ్రన్ పార్టీ. ఈ మా దగ్గర చిన్న ట్రాన్స్ఫార్మర్ అంటారు, కానీ మీరు ఇక్కడ కుండలు అంటున్నారు కదా. ఈ కుండ ఆ గల్లీలో ఫెయిల్ అవుతుంది కదా ఒకసారి. ఈ పిల్లలందరూ మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రభా కరెంటు ప్రాబ్లం ఉండదు, కరెంటు ప్రాబ్లం ఉండదని ప్రార్థన చేస్తున్నారు. అది యాక్చువల్లీ దాన్ని ఒక 2-3 రోజుల తర్వాత చేంజ్ చేద్దాం అనుకున్నా అంటే అది కాదు. వాళ్ళ ప్రార్థన విని అదే గంటకి చేంజ్ చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 మన ప్రార్థన వాయిదా వేయని ప్రార్థనగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే సమస్తము మారిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే అవుతుందా? ఏమన్నా అవుతుందండి? మొన్న దినాన్ని నేను ప్రకాశం స్టార్ట్ చేస్తున్నాము ప్రార్థన. ఆ బేస్మెంట్ కట్టిన తర్వాత వర్షం ఒకటేసారి బాగా విపరీతంగా పడుతుంది. అన్న అన్నాడు, వర్షం బాగా పడుతుంది అన్న, ఏమైనా ఎందుకు ప్రాబ్లం అనుకున్నాను. నేను మనసులో అనుకుంటున్నాను, తండ్రి నీ మందిరం నువ్వే చూసుకో. దేవునికి స్తోత్రం. ఒక్క 10 నిమిషాల్లోనే వర్షం అంతా ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మన ప్రార్థన శక్తివంతంగా మార్చే దేవునికి స్తోత్రం. మనలో ఉచ్చరింప శక్తి కానీ మూర్ఖుల చేత విజ్ఞాపన చేయవాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవులారా ఇటు విషయాలు ప్రార్థన చేయండి. నేను మరొకసారి అడుగుతున్న విషయం ఏంటంటే నా కోసము నా సేవ కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. నా కోసము నా సేవ కొరకు ప్రార్థన చేయండి. నేను దాదాపు చాలా జిల్లాలు తిరిగినా, చాలా సంఘాలు తిరిగినా, కానీ ఎక్కడ ఈ విధంగా అడిగిన కానీ తాకిదులు లేవు. మీరు నవ్వుతుంటే కనుక్కోండి. ఈ విధంగా నేను ఎక్కడ అడగలేదు ఇప్పటి వరకు. ఎందుకు దేవుడు ఇక్కడ ద్వారా ఇది అడిగిస్తున్నాను. హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తే నాకు ద్వారం తెరవబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతటి ప్రార్థన చేయగల దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రార్థన ఎలా ఉండాలంట? జీవముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మీరు ప్రార్థన చేస్తే, నేను ప్రార్థన చేస్తే నా ఆశ ఏంటంటే ఈ మందిరం అంతా నింపబడాలని ఆశ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మందిరం ఎప్పుడు నింపబడుతుందో నాకైతే చాలా ఆశ ఉంది. వచ్చినదే మనం సరిపోతామని మీకు ఆశ ఉంది కదా. మీకు కూడా లేదులే, కానీ అలా అంటున్నా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు ఊహించలేని గొప్ప కార్యము ఆయన జరిగించుగాక. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. రేపటి దినాన మాత్రం అందరూ రండి. నాకు తెలిసి సుమారు 9 వరకు వెళ్తున్నాను. ఎవరైనా పనికి వెళ్ళాలని ఆలోచన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? కనీసం వచ్చి చూచారు. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ప్రకాశం గారు